అసలు అలా ఫోన్ చూస్తూ కూర్చునే బదులు సామాన్ సర్దుకోవచ్చు కదా, రేపు మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. హలో చెప్పంగారు. ఎగ్జామ్స్ బాగా రాసావా? నేను బాగా రాశాను, నీకోసం రాశాను. కానీ నువ్వు నాకు ఇచ్చిన ప్రామిస్ గుర్తుందిగా? ఇప్పుడు చెప్పు, మనం ఎక్కడ కలుద్దాం? ఏంటి సైలెంట్ అయిపోయావు? కలవ్వా? కలవలేను, నీ ముందుకి ఎప్పటికీ రాలేను వెంకీ. ఏ కులం, మతం, ఆస్తి, అంతస్తులు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అవేం కాదు. మరి ప్రాబ్లం ఏంటి? నేను ఖచ్చితంగా చూడాలి, నువ్వు వచ్చే తీరాలి. నేనిప్పుడు వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళలేను. లైఫ్ లాంగ్ నీతోనే ఉండిపోవాలి. ఏంటి ఆటలా? లేదు వెంకీ, నిజం చెప్తున్నాను. నన్ను ఎటన్నా దూరంగా తీసుకెళ్లిపోతానంటే నీ ముందుకొస్తాను. చెప్పు, తీసుకెళ్ళగలవా? నువ్వు వస్తానంటే నేను ఎందుకు తీసుకెళ్ళను? అదంత ఈజీ కాదు వెంకీ. బాగా ఆలోచించి చెప్పు. మా నాన్న మామూలు మనిషి కాదు, ఆయన సంగతి నీకు తెలీదు. మీ నాన్న ఎవరైనా నాకు అనవసరం, నువ్వు అవన్నీ ఆలోచించొద్దు. నువ్వు వస్తానంటే చెప్పు, నేను తప్పకుండా తీసుకెళ్తా. నేనెవరైనా సరేనా? నన్ను చూసిన తర్వాత నువ్వు మనసు మార్చుకోవు కదా? చూడు, నిన్ను చూడకుండానే నేనెంతో ప్రేమిస్తున్నాను. ఇక నిన్ను చూసిన తర్వాత నా ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గదు. నువ్వు అందంగా ఉన్నావా లేదా అన్నది నేను అస్సలు పట్టించుకోను. నువ్వు ఎవరైనా సరే నేను నిన్ను తీసుకెళ్తాను. సరే అయితే రేపు మార్నింగ్ 6 o'clockకి బేగంపేట్ రైల్వే స్టేషన్కి వస్తాను. అట్నుంచి అటే వెళ్ళిపోదాం. రేపా? రేపు కీర్తిని వాళ్ళ ఇంట్లో దింపాలి. మన ఎల్లుండి వెళ్దామా? అయ్యో, ఎల్లుండి వరకు నేను ఉండను వెంకీ. రేపే నువ్వు రావాలి ప్లీజ్. నువ్వు లేట్ చేస్తే మా వాళ్ళొచ్చి నన్ను తీసుకెళ్తారు. నువ్వు తీసుకునే డెసిషన్ మీదే నా లైఫ్ ఆధారపడి ఉంది. సరే అయితే రేపు ఉదయం 6 గంటలకల్లా స్టేషన్లో కలుస్తాను. కానీ నాదో చిన్న రిక్వెస్ట్. వెళ్లే దారిలో మా మావయ్యని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం. అయ్యో వద్దు వెంకీ, ఈ లోపు మా వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. మీ మావయ్యని తర్వాత కలుద్దాం. రేపు నేను బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను. ఓకే ఓకే బాయ్. కీర్తి, కీర్తి, ఆ అమ్మాయి ఫోన్ చేసింది. పొద్దున్నే స్టేషన్కి రమ్మంది. వాళ్ళు వచ్చేలోపే తన్ని తీసుకెళ్ళమంది. నువ్వేం చెప్పావు? నేనేమంటాను, వస్తానని చెప్పాను. అలా ఎందుకు చెప్పావు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా గొడవ చేస్తే? గొడవ అయినా నేనెందుకు భయపడాలి? నా వెనక పెద్దయ్య గారు ఉన్నారు. ఏమనుంటే అన్నీ ఆయనే చూసుకుంటాను. బహుశా ఇకపై మనం కలవడం కుదరదేమో. నువ్వు స్వాతి రేపు పాపట్లతో ఊరికి బయలుదేరండి. అన్నీ సర్దుకున్నాక నేనే అమ్మాయితో పెద్ద గారి దగ్గరకు వస్తాను. మీరు జాగ్రత్త. అలాగే. కీర్తి, నా లవ్ సక్సెస్ కావాలని మీరిద్దరు దేవుణ్ణి కోరుకోండి. కీర్తి, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. అవును, వెంకీ నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. తనతో వెళ్తే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఇంకేం ఆలోచించకు, వెళ్ళు. ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను. వెళ్ళు. బస్సు ఇక ఈ సఫారీ డ్రెస్ తో పర్లేదనుకుంటా. అక్కర్లేదురా, రేపు అప్పట్లా. ఏంటి బస్సు? రేపు ఉదయం కీర్తిని స్వాతిని తీసుకుని నువ్వు ఊరు వెళ్ళిపో. జాగ్రత్త. అదేంటి బస్సు, మరి నువ్వు? ఆ అమ్మాయి రేపు నన్ను రైల్వే స్టేషన్లో కలుస్తానంది. బహుశా ఇక నేను ఆ ఇంటికి రాకపోవచ్చు. పెద్ద ఆయన నన్ను క్షమించమని చెప్పు. ఈ విషయం ఎక్కడ చెప్పొద్దు, మనసులోనే ఉంచుకో. నా ప్రాణం పోయిన చెప్పను బస్సు. ఈ ప్రపంచంలో అందరూ ప్రేమిస్తారు,
దాన్ని దక్కించుకున్నాడు అసలైన మగాడు. ఫాలో ఐ హార్ట్. అయ్యి బాబాయ్, మనసులో వచ్చింది కాబట్టి మడతలేదు. ఆల్ ది బెస్ట్ బాస్. థ్యాంక్ యూ. హలో, నువ్వు బయలుదేరావా? నేను ఇప్పుడే స్టేషన్కి బయలుదేరాను. నువ్వు బయలుదేరలేదా? బయలుదేరే ముందు ఒక్కసారి నీకు ఫోన్ చేద్దామని. ఏ, నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు వెంకీ, ధైర్యం లేక. నన్ను చూసిన తర్వాత నీ మొహంలో ఏదైనా మార్పు వస్తే నేను తట్టుకోలేను. ఒకవేళ అలాంటిది జరిగితే నేను అదే ట్రైన్ కింద. నీకేమైనా పిచ్చా? నన్ను నమ్ము. నువ్వు ఎవరైనా సరే, ఎలా ఉన్నా సరే, నాలో ఎటువంటి మార్పు రాదు. నువ్వు ధైర్యంగా రా. సరే, వస్తున్నా. నెక్స్ట్ ట్రైన్ ఏదుంటే దానికి దాని చివరి స్టేషన్ వరకు 2 టికెట్స్ తీసుకుని ట్రైన్లోనే కూర్చో. నేనే నీ దగ్గరికి వస్తాను. వెళ్ళేటప్పుడు మీ మావయ్యని కలవాలన్నావు కదా, ఆయన్ని ఏదో ఒక స్టేషన్కి రమ్మను. మనం ఆయన ఆశీర్వాదం తీసుకుందాం. సరే, ఆయనకి నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. నువ్వు చెప్పినట్టే ట్రైన్లో వెయిట్ చేస్తాను. కానీ నువ్వు రాకపోతే మాత్రం ఇదే నా చివరి ప్రయాణం అవుతుంది. గుర్తుంచుకో. నువ్వు రావనుకున్నాను. మీరు పిలిచాక రాకుండా ఉంటాను. ఆస్ట్రేలియాలో పెద్ద పోస్టింగ్ అంతగా మీ ఊరికి వచ్చావని తెలిసింది. మళ్ళీ నిన్ను చూస్తానో లేదా అని నిన్ను పిలిపించాను. నిన్నేమి ఇబ్బంది పెట్టలేదుగా. అయ్యో, మిమ్మల్ని చూడటం ఎలా ఇబ్బంది అవుతుంది గారు. నువ్వు వచ్చి ఎంతసేపు అయినా కీర్తి గురించి అడగలేదే. ఓహ్, సారీ, మర్చిపోయాను. కీర్తి ఎలా ఉంది? ఇప్పుడు ఎక్కడుంది? తన పెళ్లికి కూడా రాలేకపోయాను. తను ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? మరి కనపడదే? ఎక్కడా? కీర్తి అమ్మా, ఏ కీర్తి, ఎలా ఉన్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? అసలు నువ్వేం మారలేదు, అలానే ఉంది. శంకర్ ఎలా ఉన్నాడు? పిల్లలు ఎంతమంది? అమ్మాయి గారు ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదా? ఎందుకు? ఏమైంది గారు? పెళ్ళెందుకు చేసుకోలేదు కీర్తి? అదేంటి కీర్తి? నా వైఫ్తో ఎప్పుడు అంటుండేవాడిని, కీర్తిని చేసుకుపోయేవాడు చాలా అదృష్టవంతుడని. కానీ ఆ అదృష్టవంతుడిని ఇప్పటిదాకా నేను పట్టుకోలేకపోయాను. తను ఒకరిని ఇష్టపడింది, అతనికిచ్చి నేనే పెళ్లి చేయలేకపోయాను. ఏంటి కీర్తి దత్త? నిన్ను ఇలాంటి పరిస్థితిలో చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎవరతను? అవును, నీతో పాటు మీ బాబు కూడా వచ్చాడన్నారు. ఏడి, కనిపించడే? ఓహ్, మర్చిపోయాను. ఐఎమ్ సారీ. రే సిద్ధార్థ్, సిద్ధు, సిద్ధు, తనెవరో తెలుసా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే, కీర్తి ఆంటీ. పాపం కీర్తి ఆ రోజు అబద్ధం చెప్పింది, కానీ ఆ తర్వాత జరగబోయేది ఊహించలేదు. ఏంటో నువ్వు చెప్పేది? నాన్న, ఒక్క నిమిషం. వెంకీ చెప్పేది అర్థం చేసుకోండి. మీరు అనుకున్నట్టు ఏ తప్పు చేయలేదు. సరే, నువ్వు వెళ్ళిపో. కానీ జీవితంలో మళ్ళీ నాకు కనిపించకుండా వెళ్ళిపో. అలా వదిలేసేవాడు మావయ్య. ఆగరా. రేయ్ అయ్యా, నువ్వు వాడు వెనకాలే వెళ్ళు. నిజంగానే వాడి కోసం అమ్మాయి వెయిట్ చేస్తుంటే వాడిని వదిలే, లేకపోతే వాడిని అక్కడే వేసేయ్. అలాగే అయ్యా. చెప్తాను. అసలు ఎలా తెలిసింది వాళ్ళకి? నన్ను అడిగితే నాకేం తెలియదని చెప్పాను. స్వాతి, నువ్వు హెల్ప్ చేయాలి. ఏంటది? అర్జెంట్ గా బేగంపేట రైల్వే స్టేషన్కి వెళ్ళి వెంకీని కలవాలి. నేనా? ఎందుకు? వెంకీ తనని ప్రేమిస్తున్న అమ్మాయి స్టేషన్ కి వస్తుందని చెప్పాడు. నాన్నది నమ్మినట్టు నటించి వెనకాలే మనిషిని పంపాడు. నిజంగా వేరే అమ్మాయి ఎవరూ రాకపోతే అక్కడే చంపేయమన్నాడు. అయ్యో,
అందుకే నువ్వు వెళ్ళాలి. తనతో ఫోన్లో మాట్లాడుతుంది నేనేనని చెప్పు. అవకాశం చూసుకుని నేనే తన దగ్గరికి వస్తానని చెప్పు. అవసరమైతే తన కోసం జీవితాంతం ఎదురు చూస్తానని చెప్పు. ఇవన్నీ నేను చెప్తే తను నమ్ముతాడా? వేరే దారి లేదు స్వాతి. ఫోన్ చేసి చెప్దామంటే తన దగ్గర సెల్ కూడా లేదు. ఓ పని చెయ్. ఏంటి? నువ్వు అతని దగ్గర ఉన్నప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తాను. జరిగిందంతా అతనికి చెప్తాను. ఇంకే ఆలోచించుకో, త్వరగా వెళ్ళు. బాబు, ఇదే లాస్ట్ ట్రైన్ ఈ రోజుకి. దీని తర్వాత లేవు. Come on, come on. స్వాతి, నువ్వు ఇన్ని రోజులు కళ్ళ ముందు ఉంటూనే చెప్పు. అది స్వాతి, నిజమేనయ్యా, వాడి కోసం ఎవరు అమ్మాయి వచ్చింది. మీ నాన్న లాంటి మంచి మనిషిని భర్తగా పొందే అవకాశాన్ని వదులుకోలేకపోయాను. నాకే సొంతం కావాలని అందరితో బంధాలు తెంచుకుని ఎవరికీ అందనంత దూరం తీసుకెళ్లిపోయాను. నేను చేసిన పాపమే క్యాన్సర్ రూపంలో వెంటాడింది. మీ నాన్నతోటి జీవితాంతం ఉండే అదృష్టం లేకుండా చేసింది. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. ఎవరికీ చెప్పలేక నా రక్తం పంచుకున్న నీకు చెప్పుకోవాలనుకున్నాను. అందుకే ఈ డైరీని కంటపడేలా చేశాను. ఇది చదివిన తర్వాత నువ్వన్నా మీ అమ్మని క్షమిస్తావు కదూ. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్నకి నిజం తెలియకూడదు. సిద్ధు, సిద్ధు. ఆంటీ, నువ్వు ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు. సిద్ధు, ఏడుస్తున్నావా? లేదాంటీ. అబద్ధం చెప్పకు. మీ అమ్మకి ఏ ప్రాబ్లం వచ్చినా నాకే చెప్పేది తెలుసా? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? మా మమ్మీ గుర్తుకొచ్చింది. నేను కూడా మీ అమ్మ లాంటి దాన్ని. ఇక్కడే ఉంటాను, పడుకో. ఆంటీ, మా మమ్మీ మీద కోపంగా ఉందా? కోపంగా లేదు, బాధగా ఉంది. కనీసం చనిపోయే ముందు ఒక్కసారి నా ఫ్రెండ్ని కలవాలనుకోలేదు. అందుకు బాధగా ఉంది. మా మమ్మీ క్షమిస్తారు కదూ? నీ కొడుకుని నిన్ను చూడ్డానికి, నిన్ను క్షమించమని అడగడానికే ప్రాణాలతో ఉన్నాననిపిస్తుంది. అలా అనకండి. నేను మళ్ళీ వచ్చేసరికి మీరు ఆరోగ్యంగా లేచి తిరుగుతూ ఉంటారు. నన్ను నమ్మండి. ఇక నేను బయలుదేరతాను. ఆ? టైం అయిపోయింది కదా. వెళ్ళొస్తాను. సిద్ధు, ఆంటీకి వెళ్ళొస్తానని చెప్పిరా.
ఈ ఆంటీని చూడ్డానికి మళ్ళీ వస్తావు కదూ? ఆంటీ మిమ్మల్ని మమ్మీ అని పిలవచ్చా? దానికి అలాగే పిలువు. అయితే మీరు మాతో వచ్చేస్తారా? నాకు మమ్మీగా సారీ చెప్పు ఆంటీకి ముందు సారీ చెప్పు. సారీ చెప్పనా? చెప్పు. చెప్పాను, నాకు ఈ ఆంటీ మమ్మీగా కావాలి. సిద్ధార్థ్ సిద్ధార్థ్ సిద్ధు 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 సారీ కీర్తి, సారీ అయ్యగారు. వాడి మాటలు పట్టించుకోకండి. వాడు ఎప్పుడు ఇలా మిస్బిహేవ్ చేయలేదు. సడన్ గా ఈ రోజు వాడికి ఏమైంది నాకే అర్థం కావట్లేదు. ఐఎమ్ రియలీ సారీ. లేదు లేదు వెంకటాద్రి, నువ్వు ఆ మాట అనకు. పిల్లలంతే, వాళ్ళ మాటలు ఏ కల్మషం ఉండదు. మనసులో ఉన్న మాట చెప్పేస్తారు. పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఆ దేవుడే ఆ మాట చెప్పించాడేమో. నిజం చెప్పాలంటే నా మనసులో కూడా అదే మాట ఉంది. నువ్వు ఉన్నప్పుడు కీర్తి ఎంత సంతోషంగా ఉండేదో నాకు ఇంకా గుర్తుంది. ఆ సంతోషాన్ని మళ్ళీ చూడాలనుంది. కీర్తిని తీసుకెళ్తాం. ఏంటి మీరు అంటున్నది? కీర్తిని నేనెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. అయినా మీ మాట నేనెప్పుడు కాదనలేదు. కానీ ఇది కీర్తి సిద్ధార్థ్ నాన్నగారు కీర్తి నేనెప్పుడు కీర్తి నీకు నాతో రావటం ఇష్టమేనా? సిద్ధార్థ్ ఎక్కడ? మీతోనే ఉండాలి కదా సార్. సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్ళావు? టాయిలెట్కి వెళ్ళండి డాడీ. ట్రైన్లోనే ఉందిగా, అటెందుకు వెళ్ళా? సరే వెళ్ళు. సిద్ధు ఎక్కడికి వెళ్ళిపోయావు? దా కూర్చో. ఉంటాను బాబు. ఓకేనండి. బాబు జాగ్రత్త. వస్తా. ఆ.
హలో బంగారం, బాడీ గార్డ్ వెంకటాద్రిని మాట్లాడుతున్నాను.